2026లో మీరు డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయాలంటే ఈ 4 ఎసెన్షియల్ థింగ్స్ మీ దగ్గర కన్ఫర్మ్గా ఉండాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సప్లయర్. మన కస్టమర్స్కి ఎలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ మన సప్లయర్ పంపుతున్నారన్నది చాలా ఇంపార్టెంట్. చీప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మన సప్లయర్ కస్టమర్స్కి సెండ్ చేయడం వల్ల మన బ్రాండ్ ఇమేజ్ రెడ్యూస్ అవుతుంది అండ్ ఈవెన్ మన రిటర్న్ ఆర్డర్స్ కూడా హై అయ్యి మనకి డెలివరీ ఛార్జెస్ డబుల్ అవుతాయి. సెకండ్ వన్ మన వెబ్సైట్. మన వెబ్సైట్ ఎంత క్లీన్గా ఉందో దానికి అంత రీచ్ ఉంటుంది. కలర్ గ్రేడింగ్ అండ్ కలర్ కాంట్రాక్షన్ ప్రిన్సిపల్ వాడి మన వెబ్సైట్ని కొంచెం అట్రాక్టివ్గా చేయడం వల్ల మన స్టోర్ మీద కొంచెం ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. థర్డ్ అండ్ క్రూషియల్ ఇంపార్టెంట్ థింగ్ పేమెంట్ గేట్వేస్. మన వెబ్సైట్ ఎంత క్లీన్గా ఉన్నా మన సప్లయర్ ఎంత క్వాలిటీ గూడ్స్ ప్రొవైడ్ చేసినా మన కస్టమర్ పే చేసే ప్రాసెస్లో సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల పేమెంట్స్ ఆగిపోవడం వల్ల మన స్టోర్స్కి సేల్స్ ఉండవు. ఫోర్త్ అండ్ ఫైనల్ స్టెప్, దిస్ ఈజ్ క్రూషియల్ స్టెప్, యాడ్స్ 2 విధాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ ది ఆర్గానిక్ అండ్ సెకండ్ ది మెటా యాడ్స్. ఆర్గానిక్ యాడ్స్లో మనం కొత్తగా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి మన మనీ ఏమీ స్పెండ్ చేయకుండా జస్ట్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ని గెయిన్ చేయడం. సెకండ్ ది మెటా యాడ్స్, మనం మనీ స్పెండ్ చేసి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ మీద కానీ ఫేస్బుక్ ప్లాట్ఫామ్ మీద కానీ మన యాడ్స్ రన్ అవ్వడానికి సర్టెన్ అమౌంట్ పే చేసి మన ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడం. మ్యాక్సిమం డ్రాప్ షిప్పర్స్ చాలామంది మెటా యాడ్సే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మనం మనీ స్పెండ్ చేసిన రిజల్ట్స్ చాలా స్పీడ్గా అండ్ విజిబుల్గా తెలుస్తూ ఉంటాయి. ఆ ప్రోడక్ట్ వర్క్ అవుతుందా లేదా అని. వర్క్ అవ్వకపోతే మనం టైంని కట్ ఆఫ్ చేసి వేరే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవడంలో కానీ పెట్టొచ్చు. టుమారో నేను రోపోజో క్లౌడ్ ఇదే ప్లాట్ఫామ్ని నేను నా ప్రీవియస్ డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్ సెలెక్షన్ కూడా వాడాను. ఇది ఎలా వాడాలన్నది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. టిల్ దెన్ follow me and stay updated.